ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు జూలై 8 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దామండి. ముందు ఎపిసోడ్లో రాత్రి శోభన గదిలోని సుశీల వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి రచరచ చేసింది కదా. పొద్దున్నే ప్రభావతినికి ఇంక జ్ఞానం లేదు బుద్ధి లేదు అంటూ ఏకిపారేస్తుంది. ఇంకా అలాగే సత్యం బాలు మీనాల ముందే శీలా డార్లింగ్ని తిడుతుంది, ఉంటే ఉండి ఇంట్లోంచి పోన్నట్టుగా. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రభావతి కోపంగా సత్యం బాలు మీనా మౌనికల ముందే సుశీలను అవమానిస్తుంది. అంటే ఇంత వయసు వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి అవమానించి, ఇలా అయితే నా వల్ల కాదు, నా కొడుకు కోడలు గదిలోంచి వచ్చే ముందే ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అని తేల్చుకుంటే బాగుంటుంది, మూట ముళ్ళ ఏమైనా ఉంటే మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాల్సిందంటూ అత్తగారిని ఇండైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తుంది. దాంతో సత్యం కోపంగా ప్రభావతి ఏంటా మాటలు అంటూనే ఉంటాడు, మీరేం చెప్పొద్దు నేనేం వినను అని ప్రభావతి వెళ్ళిపోతుంది. సుశీల బాధగా సత్యం తను చేసింది ఏముంది, తను చెప్పిన దాంట్లో తప్పేముంది, నేను ఇంత వయసు అనుభవం ఉన్న అక్కతాయి పనిచేసి బాధపడుతున్నాను, తను చేసిన దాంట్లో తప్పేం లేదు, నేను వెళ్ళడమే మంచిదిరా, పైగా పైరు కోతకు వచ్చింది కదా ఆ పనులు కూడా ఉంటాయి నా ఊర్లో అంటుంది సుశీల. వెంటనే బాలు షీలా డార్లింగ్ నువ్వు ఫీల్ అయ్యి వెళ్ళక్కర్లేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు. వెంటనే మీనా బాధతో వెళ్ళనివ్వండి, ఊర్లో ఆవిడ మహారాణిలా ఉంటుంది, ఇక్కడ దాసిలా మాటలు పట్టం దేనికి, వెళ్ళనివ్వండి అనేసి కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు బాలు రెడీ అవ్వ షీలా డార్లింగ్ ఫస్ట్ బస్సు వెళ్ళిపోయింది కదా నెక్స్ట్ బస్కి ఎక్కిస్తాను ఇంకా చెప్పుకుంటాడు. షీలా అంటుంది సరేరా మొదటి బస్సు వెళ్ళిపోయే టైం అయింది అందుకే రెండో బస్సుకి వెళ్తాను అప్పుడు ఎక్కించండి చాలు అంటుంది సుశీల. సరే అంటాడు సత్యం. ఇక సీన్ కట్ చేస్తే కాసేపటికి మీనా టిఫిన్స్ అన్నీ చేసి తినడానికి రమ్మంటుంది. అప్పుడు ప్రభావతి కావాలని గొడవకు దిగుతుంది. ఏం టిఫిన్ కావాలని నన్ను అడగకుండా ఎందుకు చేసావంటూ, రాత్రి అడిగాను కదా అత్తయ్య ఏదైనా చెయ్యి నీ ఇష్టం అన్నారు కదా అంటుంది మీనా. అక్కడే సత్యం కూర్చొని ఉంటాడు. ఆ కోడలు అడిగితే నేను అదే చెప్తాను కదా అంటుంది ప్రభావతి. నా సంగతి సరే, నా కోడలికి ఏం కావాలో తెలియదు కదా, తను లేచి బయటకు వచ్చాక అడిగి తనకు నచ్చింది చేసి పెట్టు అంటుంది ప్రభావతి. మళ్ళీ అంగాల మీనా ఇప్పటికే 10 అయింది కదా అత్తయ్య, 1 గంట అయితే ఏకంగా భోజనమే వడ్డిచ్చేస్తాను అంటుంది మీనా. నాకే ఎదురు సమాధానం చెప్తావు, ఏం ముప్పోట్లా తిని కూర్చోవడమే కదా నీ పని, ఆ మాత్రం నా కోడలికి నచ్చిన టిఫిన్ చేయలేవా అంటూ గొడవకు దిగుతుంది ప్రభావతి. వెంటనే సత్యం అందుకుంటాడు. అమ్మ మీనా నువ్వేం చేయాల్సిన పని లేదు, తనకు కావాల్సింది చూడు ప్రభావతి, నీ పని నువ్వు చూసుకో, చూడు ప్రభావతి నీ కోడలికి కావాల్సింది తినాలి అంటే తను చేసుకుంటుంది, లేదంటే నువ్వు చేసి పెట్టు, నా కోడలికి చేసి పెట్టాల్సిన కర్మ లేదు అంటాడు. వెంటనే నువ్వు వచ్చిన కొత్త కోడల కోసం ఇంట్లో ఉన్న కోడల్ని పర్మిషన్ చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను, అమ్మ మీనా నువ్వు వెళ్ళు అంటాడు. వెంటనే సత్యం. మీనా వెళ్ళబోతుండే ఆగు అంటూ పైకి లేస్తుంది ప్రభావతి. ఇక మీనా మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆగు అదేంటి మాట్లాడుతుంటే వెళ్తావు అంటుంది ప్రభావతి. మామయ్య గారు వెళ్ళమన్నారు అత్తయ్య, వెళ్తున్నాను అని సమాధానం చెప్పి మీనా వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి కోపంగా సత్యంతో ఇదంతా మీరిచ్చిన అలసే కదా అందుకే నాకు చూడు ఎదురు సమాధానం చెప్పి వెళ్ళిపోతుందని చెప్పి అంటుంది. ప్రభావతి ఎక్కువ మాట్లాడామనుకో నీ పెద్ద కొడుకు మనోజ్ 4 లక్షలు అమ్మాయి ఏమి ఎదురు సమాధానం చెప్పలేదు, నార్మల్గానే సమాధానం చెప్పి వెళ్ళింది, ఎక్కువగా మాట్లాడితే నీ పెద్ద కొడుకు మనోజ్ నా ఇంట్లో లక్షలు దొంగిలించుకెళ్ళాడని చెప్పి కేసు పెడతాను, బాలుగాడు సాక్ష్యం చెప్తాడు, అప్పుడు నీ ముద్దుల కోడలు వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో, మీనాన్ని ఇబ్బంది పెడితే నేను ఈ పనే చేస్తానని వాయించేసి వెళ్ళిపోతాడు సత్యం. దాంతో రగిలిపోతూ అక్కడే కూర్చుండిపోతుంది ప్రభావతి. ఇంకా వీళ్ళది ఇక్కడ అయిపోయింది కదా. తర్వాత రవి శృతి ఫోటోనే చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో శృతి కాల్ చేస్తుంది. వెంటనే రవి బొంగమూతి పెట్టి నువ్వు ప్రేమికుల రోజుకి హలో శృతి ఏం చేస్తున్నావు అది ఇదని చెప్పి మామూలు కుశల ప్రశ్నలు అడుక్కుంటారు. ఆ తర్వాత ఎందుకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టావని శృతి అయితే రవిని అడుగుతుంది. అంటే ఏం లేదు నార్మల్గా నేను పెట్టాను, నువ్వు ప్రేమికుల రోజుకి నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వస్తాను అని చెప్పావు కదా, నిజంగానే తీసుకొస్తావా అంటాడు. అవును తీసుకొస్తాను నవ్వుకుంటుంది తనలో తను శృతి. ఎవడా ఇప్పుడు రవి అంటాడు, ఎవడా తిక్కుమాలినోడు అంటాడు. వాట్ అంటుంది శృతి. సారీ ఎవడా అదృష్టవంతుడు అంటున్నాను అంటాడు రవి అలిగినట్లుగా ముఖం పెట్టి. ఆ రోజు తప్పకుండా చూపిస్తాను వంటబ్బాయి అంటుంది శృతి. సరేలే అయితే అంటాడు బాధగా రవి. శృతి మాటలకు సమాధానంగా సరే వంటబ్బాయి ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసి తనలో తను నవ్వుకుంటుంది శృతి. అంటే రవిలో అసూయ కలిగించి రవి ప్రేమను బయటికి లాగాలని శృతి ప్లాన్ చేసిందనమాట. నాకు బాయ్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు, నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అని ప్రేమికుల రోజు శృతికి రవికి చెప్పేలానే ఉంది. అలా చెప్తే రవి ప్రేమ బయటకు వస్తుంది, ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి ఆ ప్రేమ సంగతి పెళ్లి దాకా పోతుంది. ఇంకా దీని సంగతి తెలిసిందే కదా, ఇది ఇక్కడ అయిపోయింది. కథ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇంకా ప్రభావతి అయితే సత్యం ఇచ్చిన వార్నింగ్తో కారాలు మిరియాలు నూరుతూ కూర్చోవడం, అప్పుడు సోఫాలో కూర్చొని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన బాలు చూసి షాక్ అవుతాడు. మీనా మీనా అంటూ భార్యను పిలుస్తాడు. పిలిచి ప్రభావతిని చూసి ఈవిడికి ఏమైంది, ఎంతసేపు డైనోసార్లా అరిచి ఈవిడ యోగాసార్లా సైలెంట్గా ఉంది అంటాడు. మీనా వచ్చి మౌనంగా నిలబడి ఉంటుంది. నీ భార్య నన్ను లెక్క చేయడం లేదు అంటుంది ప్రభావతి. లెక్క చేయడం లేదా? నువ్వేమన్నా కూడికివా, కుడకారానివా, బాగాహారానివా? లెక్క చేయకపోవడానికంటూ వెటకారం ఆడతాడు. ఇంతలో సత్యం వస్తాడు. నా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా నేను చెప్పించేయాలని మణిగి ఉండాలి, లేదంటే గెంటేస్తాను, కుక్కిన పెన్లో పడి ఉండాలి నీ అంటుంది. ఎందుకు పడి ఉండాలి, దానికేమో అవసరం, నువ్వు అసలు నోరు తెరిస్తేనే తను సైలెంట్ అయిపోతుంది కదా, ఇంక నిన్నేమంటుంది అంటాడు. ఎవరిని గెంటేస్తావు అని అడుగుతాడు. నీ భార్యనే కాదు, అడ్డొస్తే నిన్ను కూడా అంటుంది ప్రభావతి. దాంతో బాలు రెచ్చిపోతాడు. నీ లక్షలు మింగిన కొడుకుని బయటికి వచ్చి అన్నిటినీ కక్కేమను, నా వాటాలో బాగా తీసుకొని లక్షలు మింగేశాడు కదా, వాడిని తీసుకొచ్చి బయటికి కక్కేమో, నా వాటా నేను తీసుకొని ఆ పూలగంప నేను తీసుకొని వెళ్ళిపోతాను, చక్కగా ఏ మెకానిక్ షెడ్లోనూ హాయిగా ఉండిపోతాం, మాకేం ఇబ్బంది లేదు అంటాడు. అంటూ సత్యం మీనాల ముందే ప్రభావతితో గొడవ పడతాడు. ఇంతలో సత్యం దాన్ని వాగుని పట్టించుకుంటా వింటారు. నేనుండగా మిమ్మల్ని ఎవరిని బయటికి ఎంటేసేది, అసలు బయటికి ఎంటడానికి ఆవిడెవరు అంటూ బాలుని కూల్ చేయడంతో బాలు కూల్ అవుతాడు. ఇక వెంటనే మీనాతో, హాయ్ పూలగంప, నా షర్ట్ ఎక్కడ పెట్టావు అంటాడు. నా కొత్త షర్ట్ ఎక్కడ పెట్టావు పూలగంప అని అడుగుతాడు. మంచం మీద పెట్టాను అంటుంది మీనా. అక్కడ లేదంటే ఈ లక్షల మింగిలో నా షర్ట్ మింగేశాడు అంటావా అంటూ తలుపు కొట్టడానికి వెళ్ళిపోతాడు. ప్రభావతి ట్రై చేయడంతో కాలుతో తన్నుతాడు కూడా, ఆపడానికి ట్రై చేయడంతో కాలుతో తంతాడే, ఇంకా బయటికి రావేరా ఎప్పుడు దాకా అంటే ప్రభావతి అంటుంది, కొత్తగా పెళ్ళి నీకు అసలు సిగ్గులేదారా, కొత్తగా పెళ్ళైన వాళ్ళ తలుపు అలాగే కొట్టేది, అలా తీయకూడదంటే అప్పుడు బాలు అంటాడు, ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్ల మౌనిక ఉంది, రవి ఉన్నాడు, ఇంతమంది ఉన్నాం, వీళ్ళు బారెడు పొద్దాక పనుకుంటే ఎలాగా, బయటికి రావాలి కదా అంటాడు. ఇంకా బాలుని సత్యం మీనాలు లాక్కెళ్ళి టిఫిన్ తినడానికి కూర్చోబెడతారు. ప్రభావతి మాత్రం ఆ తలుపు దగ్గరే కాపలాగా ఉండిపోతుంది. వెంటనే అప్పుడు బాలు ప్లేట్లో మీనా పూరీలు పెడుతుంది టిఫిన్. పూలగంప పూరీలు చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. దాంట్లోకి ఏం చేశానంటే ఏదో పేరు చెప్తుంది, చట్నీ, బొంబాయి చట్నీ. వాళ్ళ నాన్న అంటాడు, డాడీ బొంబాయి చట్నీ, ఈ చట్నీకి బొంబాయి చట్నీ అని పేరు ఎలా వచ్చింది చెప్పి అడుగుతాడు. ఇంకా దాంతో కావాలనే ప్రభావతిని ఊరించే ప్రయత్నం చేస్తాడు. దాంతో ప్రభావతికి బాగా ఆకలేసింది. ఇంతలో రోహిణి మనోజ్ కూడా రెడీ అయ్యి బయటకు వస్తారు. అత్తగారు గుడికి వెళ్ళమన్నారు, పదండి అని చెప్పి బయటకు వచ్చేస్తారు. అప్పుడు ప్రభావతి అంటుంది రోహిణితో, అమ్మ ఈ రోజుకి టిఫిన్ అడ్జస్ట్ చేసుకో, తినమ్మ రోహిణి, రేపటి నీకు మంచి ఇష్టమైన చేయిస్తాను అంటూ కోడల్ని కొడుకుని టిఫిన్ చేసే దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రభావతి. మీనా కూడా వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది. రోహిణి వెంటనే, అమ్మో అత్తయ్య పూరీనా, నా వల్ల కాదు, పూరీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా అంటే అప్పుడు బాలు అంటాడు, ఎవరైనా పూరీల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారమ్మా, మంచి నూనెలో చేస్తారు, మంచి నీళ్ళల్లో చేయరు, మీకు బయట ఫుడ్ అయితే బాగుంటుందిలే, ఇంటి ఫుడ్ మీకు నచ్చదు కదా అని ఎట్కారం ఆడతాడు. ఇంత ఆయిల్ ఫుడ్ నేను తినడం మంచిది కదా అత్తయ్య, మీకు కూడా మంచిది కాదు, అయితే నీ ఫుడ్ నువ్వే చేసుకోమ్మా అంటాడు వాళ్ళ మామయ్య గారు. సరే చేసుకొని వస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి, నేను ఏబీసీ జ్యూస్ చేస్తాను, యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ని ఏబీసీ జ్యూస్ అంటాము అంటూ మనోజ్ని ప్రభావతిని కూడా తిననివ్వకుండా జ్యూస్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్, అమ్మ మనం చెరో పూరి అయినా తినేద్దాం, రోహిణి వచ్చేలోపు అంటూ అక్కడే ఉన్న పూరిని అందుకోబోతాడు మనోజ్. వెంటనే బాలు లటుక్కున 2 పూరీలు తన ప్లేట్లో వేసుకొని తూతూ అంటూ వేసి పెడతాడు. ఇక చేసేది లేక హాల్లోకి వెళ్ళి కూర్చుంటారు ప్రభావతి మనోజ్లు. ఇక బాలు సత్యం తృప్తిగా తిని పక్కకు వెళ్ళి కూర్చుంటారు వాళ్ళని ఏడిపించడానికి. పూరీలు ఎంత బాగున్నాయి అంటూ తేంచి మరీ చెప్తారు సత్యం బాలు. మీనా పని చేసుకుంటూ అది చూసి తనలో తానే నవ్వుకుంటుంది. పాపం నీ కొడుకు మనోజ్ వాడి చేతను కూడా ఈ ముత్తుల కొడుకు కోడలు మిక్సీలో వేసి రుబ్బేస్తుందిగా, కనీసం ఇష్టమైన పూరి కూడా తినలేడా పాపం అంటూ బాలు బాగానే చురకలు వేస్తాడు మనోజ్ని. ఇక ఏబీసీ జ్యూస్ రెడీ అంటూ రోహిణి ఎంట్రీ ఇస్తుంది. ప్రభావతి మనోజ్లకు చెరో గ్లాస్ ఇచ్చి తను తాగుతుంది. కొంచెం తాగిన ప్రభావతి మనోజ్లకు వాంతి వచ్చినట్లు అవుతుంది. కానీ రోహిణి ముందు బాగుందన్నట్లుగా నటిస్తారు ఇద్దరు. వారిద్దరు తిప్పలు చూసిన బాలు కావాలని, ఏమైంది మాతాశ్రీ, మొన్న పడినప్పుడు నానమ్మ ఇచ్చిన కషాయం జ్యూస్ గుర్తొచ్చిందా అంటాడు బాలు. అయ్యో అదే బాగుందే అంటుంది మనసులో ప్రభావతి. తప్పక ఈ జ్యూస్ తాగుతుంది. మనోజ్ కూడా చాలా ఇబ్బంది పడతాడు. ఈ విషయం బాలుకి సత్యంకి మీనాకి అర్థమవుతుంది. వాళ్ళంతా ఒకటే నవ్వుకుంటారు. ఇక రోహిణి అయితే ఆ జ్యూస్ తాగడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది, స్కిన్ వేర్పు వస్తుంది ఇదని చెప్పి చెప్తుంది. ఇంకా ఈ మొత్తానికి సీన్ అయితే ఇట్లా అయిందండి. రోహిణి దెబ్బకు ప్రభావతి మనోజ్ బలి ఇరుక్కున్నారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్